అనగనగా ఒక అందమైన చిన్న పల్లెటూరు గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో కళావతి అనే ఒక ఆవిడ ఉంటుంది. ఆ ఆవిడకి వాళ్ళ ఆయనతో విడాకులు అయ్యి వాళ్ళకి ఒక బాబు పుడతాడు. కానీ ఆమెకి ఎలాంటి పని దొరకదు. ఒకరోజు కళావతి ఎవరినైనా పని అడగడానికి వెళ్తుంది. నేను ఎలాగైనా పని చేసి బాబుకి ఎలాంటి కష్టం రాకుండా బాబుని చూసుకోవాలి ఎలాగైనా. ఏమండి, మీ దగ్గర ఏమైనా పని దొరుకుతుందా? నేను ఒక పేదదానిని. నన్ను ఒకతను పెళ్లి చేసుకొని మోసం చేసి వెళ్ళిపోయాడు. నాకు ఒక బాబు ఉన్నాడు. వాడికి ఎలాంటి కష్టం తెలియకుండా నేను పెంచాలని బాధ్యత తీసుకుంటున్నాను. కానీ నా దగ్గర ఎలాంటి పని లేదు. మీ దగ్గర ఏమైనా పని ఉంటే నాకు చెప్పండి. నేను మీ పనిని చేసి పెడతాను. అలాగే నాకు పని చేసినందుకు డబ్బులు ఇవ్వండి. దానితో నేను మా బాబుని మంచిగా చూసుకుంటాను. దయచేసి కాదనకండి. అయ్యో అలాగా, నిన్ను చూస్తే నాకు జాలేస్తుంది. నా దగ్గర ఒక కిరాణం కొట్టు ఉంది, కానీ దానిని నేను నడపడం లేదు. నువ్వు ఆ కిరాణం కొట్టుని చూసుకుంటూ మంచిగా డబ్బులు సంపాదించు. అలాగే నీకు ఒక బాబు కూడా ఉన్నాడంటున్నావు కదా, అతని బాధ్యతలు మొత్తం నువ్వే తీసుకొని మంచిగా పని చేసుకుంటూ ఉండు అన్నట్టు ఆ కొట్టుని జాగ్రత్తగా చూసుకో. సరేనా? నీకు చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. మంచిగా కష్టపడి పని చేసుకో, సరేనా? నీకు నేను ఒక కొట్టుని ఇస్తాను. ఇలా ఒక వ్యక్తి కళావతికి పనిని ఇస్తాడు. అందుకు ఆ కళావతి పని చూసుకునేటప్పుడు వాళ్ళ బాబుని చూసుకోలేక కళావతి ఒక నిర్ణయానికి వస్తుంది. ఏంటంటే ఆ పిల్లోడిని ఆ పని ఇచ్చిన అతని దగ్గర ఉంచి ఈమె పనికి వెళ్దామని ఒక దగ్గర కూర్చుంటుంది. కానీ ఆమెకి వాళ్ళ కొడుకు ఇంట్లో కనిపించకపోవడంతో ఆమెకి చాలా జాలి వేసి వాళ్ళ కొడుకు గుర్తొస్తూ ఉంటాడు. అందుకు ఆమె చాలా ఆలోచిస్తూ ఒక నిర్ణయం తీసుకుందామని అనుకుంటుంది. కానీ ఆమెకి వాళ్ళ బాబు ఉంటే రోజు ఇంట్లో తిరుగుతూ ఆడుకుంటూ ఉండేవాడు. ఏమే జ్యోతి, ఎలా ఉన్నావు? బాగున్నావా? నువ్వు బాగున్నావని నేను అనుకుంటున్నాను. ఏమిటి ఈ మధ్య ఊర్లో కనిపించడం లేదు? మొన్న ఈ మధ్య ఎక్కడికో వెళ్ళొచ్చారంట కదా? అవునే, మన పక్కింటి శృతి చెప్పింది నాకు. మీరు ఎక్కడికో యాత్రలకు వెళ్ళి వచ్చారని నాకు శృతి చెప్పింది. కళావతి, అవునే, మేము ఎప్పటి నుంచో యాత్రలకు వెళ్దామని అనుకుంటున్నాం. కానీ గత ఏడాది దగ్గర నుంచి మొత్తం పని చేసుకోవడమే సరిపోయింది. అందుకే మేము మొన్న వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. అందుకు మేము వెళ్ళి వచ్చాం. సరేలేవే జ్యోతి, మరి జాగ్రత్తగా ఉండు. నీ పిల్లలని మంచిగా జాగ్రత్తగా చూసుకో. నాకు రోజంతా ఈ కొట్టు దగ్గరే సరిపోతుంది. సరే, మరి ఉంటాను. ఇలా కళావతికి తన కొట్టు దగ్గర పని చేసుకోవడం సరిపోతుంది. కానీ ఆమె ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆమెకి వాళ్ళ కొడుకు గుర్తొస్తూ ఉంటాడు. ఆమె వాళ్ళ కొడుకు లేకుండా ఉండలేకపోతుంది. అందుకు కళావతి ఒక నిర్ణయం తీసుకుంటుంది. అదేంటంటే ఎలాగైనా అతని దగ్గరికి వెళ్ళి తన బాబుని తీసుకొని అలాగే ఆ పనిని వదిలేద్దామని ఒక నిర్ణయం తీసుకుంటుంది. అలా ఆ కళావతి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తుంది. అయ్యా నమస్కారం. మీరు 2 రోజుల క్రితమే నాకు ఒక కిరాణం కొట్టుని చూసుకోమని పని ఇచ్చారు. నేను అక్కడ పని చేసుకుంటున్నాను. కానీ నేను ఇంటికి వచ్చిన సమయంలో నాకు మా బాబు గుర్తొస్తూ ఉన్నాడు. వాడు ఇంట్లో లేకపోతే నాకు ఎలానో ఉంది. దయచేసి నా బాబుని నాకు తిరిగి ఇచ్చేయండి. నేను మీ కొట్లో పని చేయను. నేను మా బాబు ఉంటేనే పని చేస్తాను. దయచేసి కాదనకుండా మీ పనిని మీరు తీసుకొని నా బాబుని నాకు ఇచ్చేయండి. వాడు లేకపోతే నేను ఉండలేను. ఎందుకంటే వాడు నా దగ్గర ఎప్పటి నుంచో నివసిస్తూ ఉన్నాడు. అయ్యో అవునా కళావతి, పర్లేదులే, నువ్వు నీ కొట్టుని చూసుకో. అలాగే నేను ఏమీ అభిప్రాయం లేకుండా నీ బాబుని నీకు తిరిగి ఇచ్చేస్తాను. నువ్వు మీ బాబుని నా దగ్గర ఉంచినప్పటి నుంచి వాడు ఒకటే ఏడుపు. నాకు అప్పుడే నేను నీకు ఇద్దామని అనుకున్నాను. పర్వాలేదు, నేను నీకు ఆ కిరాణం కొట్టును కూడా ఇస్తాను. మంచిగా మీ అబ్బాయిని చూసుకుంటూ మంచిగా పని చేసుకుంటూ బ్రతుకు, సరేనా? తీసుకో, అక్కడ ఉన్నాడు మీ బాబు. ఇలా కళావతి ఆ పని ఇచ్చిన వ్యక్తిని
బతిమలాడుకొని ఆ బాబుని తీసుకొని వస్తుంది. అప్పుడు కళావతికి కొంచెం మంచిగా అనిపిస్తుంది. అలాగే కళావతి ఆ బాబుతో మంచిగా ఆడుకుంటూ తన కిరాణం కొట్టుని చూసుకుంటూ ఆ బాబుకి ఎలాంటి లోటు లేకుండా మంచిగా కొత్త కొత్త బట్టలను మంచిగా పాలు ఇస్తూ జీవిస్తూ ఉండేవారు. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, తల్లి ప్రేమ ముందు ఎలాంటి ప్రేమ చెల్లదు. ఆఖరికి తల్లి ప్రేమ కోసం తన డబ్బులను కూడా కాదనుకుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.